ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. కాంగ్రెస్ సర్కారుపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేశామని, ఇప్పటికే 2 హామీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ 22 రోజుల్లో అప్పుడే మీరు ఇది లేదు అదే లేదు అంటున్నారు. మొత్తం నిండు కొండ లాంటి ఈ రాష్ట్రాన్ని ఒట్టి కొండ చేసి, ఆ ఒట్టి కొండలో నీళ్లు లేకుండా కూడా చేసి, మొత్తం ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన మీరు, గత ప్రభుత్వం మమ్మల్ని మనందరినీ ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళకి అధికారం మీద ఎంత మోహం ఉందో, ఎంత తాపత్రయం ఉందో, అధికారం మళ్ళీ మన దగ్గర నుంచి లాక్కోవాలని ఆ స్వార్థం ఏందో మనకి ఈనాడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళతో అడిగించుకో, వాళ్ళతో చెప్పించుకో, ఏదైనా అడిగినా నా ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోరికల్ని ఈ ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి మీకు నిర్వహిస్తూ